ఆలకించితివి, నాకభయమునిచ్చితివి. నాకెంత సంతోషము దేవా, నా మొరాలకించితివి, నాకభయమునిచ్చితివి. నాకెంత సంతోషము దేవా. కనికరించి నా మొరను ఆలకించితివి. యేసుదేవా, నిన్ను చేరా మార్గము చూపితివి. కనికరించి నా మొరను ఆలకించితివి. యేసుదేవా, నిన్ను చేరా మార్గము చూపితివి. స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా. స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా. నా జీవిత కాలమంతా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, నా మొరాలకించితివి, నాకభయమునిచ్చితివి. నాకెంత సంతోషము దేవా. కృషించిపోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి. నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి. కృషించిపోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి. నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి. నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా. నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా. కీర్తింతునో ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, నా మొరాలకించితివి, నాకభయమునిచ్చితివి. నాకెంత సంతోషము దేవా. నా మొరాలకించితివి, నాకభయమునిచ్చితివి. నాకెంత సంతోషము దేవా. వారసుడైన యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. గారి కుటుంబానికి స్తోత్రాలు. అలాగే కనుపడిన వధు మనిషిని బట్టి స్తోత్రాలు.
అమ్మాయి తల్లిదండ్రులు ఇంటి వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కుటుంబాల్లో నేను నెరవేర్చిన రక్షణకి స్తోత్రాలు. నేను నామముందుల వారి విశ్వాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ యవనస్తులైన ఇద్దరు పరిశుద్ధ వివాహం ద్వారా కార్యపత్రగా యథార్థపడినప్పటికై చేయబడిన ఏర్పాట్లందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని దీవించు, మీ సన్నిధి మాకు కూడా ఉంచండి, మీరే అధ్యక్షులుగా వహించండి. వచ్చిన బంధువులు ఈ పక్షాలు అలాగే ఇంకా స్నేహితులు సహ విశ్వాసులు కొన్ని స్థలాల నుంచి మీరే దీవించి ఆశీర్వదించండి. మీరే రాష్ట్రానికి మనం సమర్పిస్తున్నాం. కానాడు ఊళ్ళో జరిగే వివాహం ముందు మీరుండి మీ కార్యం చేసి మీ మాయను బయలుపరిచారు. మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీ కొత్త లేఖను సమృద్ధిని అక్కడ ఇచ్చారు. అటు ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఏర్పాటుతో మీరు సహాయం చేసి ఈ కార్యం ద్వారా మీకు మహిమ సంతోషం దయచేయండి. మీకే సమర్పిస్తూ భవిష్యత్తులోని కార్యాలను యేసు ప్రభు వారి శక్తిని నామం బట్టి కల్పిస్తూ యేసు వారి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. స్తుతియు మహిమ ఘనత అనే పాట యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మా కీర్తికి ఎంతో భరినము. మా దేవుడవై మా కీర్తికి ఎంతో శుభదినము. దేవందరము ప్రోత్సహించి సంతోషించెదము. దేవందరము ప్రోత్సహించి సంతోషించెదము. కొనియాడెదము మరువాడని మేలుల చేసెదము. కొనియాడెదము మరువాడని మేలుల చేసెదము.
వారి ఇరుపక్షాల తల్లిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుడు ఈ కుటుంబంలో నెరవేర్చిన కార్యాలకై ప్రభువును స్తుతించి ప్రభువును కనపరుస్తున్నాము. ఈ సమయంలో వారిద్దరి వివాహ విషయంలో దేవుడు వారికి అనుగ్రహించిన సమ్మతిని బట్టి ఇప్పుడు వారిద్దరూ వివాహంలో భార్యాభర్తలుగా ఉన్న జతపరచబడ్డారు. కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి. ఆ తర్వాత వారిద్దరూ ప్రార్థన ఆరాధన చేస్తారు, ప్రమాణములు చేస్తారు, వివాహ కార్యక్రమాన్ని మనం పూర్తి చేస్తాం. ఈ వివాహ ఆహ్వానం పాటలో వేసిన ఒక మాట బైబిల్లో నుంచి మనం చదువుకుంటాం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనము నేను చదువుతున్నాను. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన అనగా యేసు ప్రభువు వారు బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభువు వారి ఘనమైన నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జయంతి అలాగనే మత్స్యని బట్టి స్తోత్రాలు. వారి పక్షాల తల్లిదండ్రులు సుబ్బారెడ్డి గారు కుటుంబం, శ్రీనివాసరెడ్డి గారిని కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ఈ బిడ్డలు వారికి ఇచ్చి వయసు వారికి కాపాడుకొచ్చారు. వారిలో నెరవేర్చిన రక్షణకే స్తోత్రాలు. ఈ రోజున పరిశుద్ధ వివాహం ద్వారా వీరిద్దరూ కూడా భార్యాభర్తలుగా జతపరచబడబోతున్నారు. ఈ కార్యానికి రాగల వారందరి బట్టి స్తోత్రాలు. మీ వాక్యమును మా హృదయాలు జీవించడం, వచ్చిన వారందరితో మీరు మాట్లాడము. ఈ అవసరమైన బిడ్డల కొరకైనా అవసరమైన మీ హెచ్చరికలు వారికి దయచేయము, వారిని దీవించు. యేసు ప్రభువు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వారిని ఆశీర్వదించును అనే మాట మనం చూచాము. వారు అనేటప్పుడు అది బహువచనంలో చెప్పబడుతున్న మాట. బహువచనం అంటే ఒకరికంటే ఎక్కువ. ఈ యవనస్తులు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ రోజు వరకు వారిద్దరూ ఒంటరిగా ఉన్నవారే. అంటే కొంతమందికి అనుమానం, వారేంటి ఒంటరి వారా అంటే వారికి తల్లిదండ్రులు, తోబుట్టులు, కుటుంబాలు లేరా అన్న ప్రశ్న మీకు వస్తుందేమో. అది కాదు నేను చెప్పేది. ఒక పురుషుడు, ఒక స్త్రీ పెళ్లి కానంత వరకు దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది. అంతేకాదు మనము సామాన్యంగా మాట్లాడుకునే మాట కూడా వారిద్దరూ ఒంటరి వారు అంటారు. తల్లిదండ్రులు తలంపు వస్తారు. పిల్లలు వయసులో భయపడుతుంటే ఏమనుకుంటారు తెలుసా? వీడిని ఒక ఇంటోని చేస్తే బాగుండు, ఈ అమ్మాయిని ఒక ఇంటిదాన్ని చేస్తే బాగుండు అని అనుకుంటారు. ఇంటోడంటే ఏమి ఇల్లు లేదా, అమ్మ నాన్న లేదా, ఏం లేదని. కాబట్టి మీరు ఎన్నిసార్లు అనుకుని ఉంటారో, విని ఉంటారు కూడా. ఈ పిల్లని ఒక ఇంటోని చేస్తే బాగుండు, ఈ అమ్మాయిని ఒక ఇంటిదాన్ని చేస్తే బాగుండు అని అంటే దాని అర్థం ఏంటి? ఒంటరి ఉండేదే కదా. కాబట్టి ప్రతి నోరు ఒప్పుకుంటుంది ఆ మాట. అయితే వివాహము అనేది ఒంటరి వారిని ఇద్దరినిగా సంసారులుగా చేస్తుంది. అందుకే బైబిల్లో ఈ మాట రాయబడింది, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు.
కాబట్టి నేటి వరకు ఏకాంగులుగా ఉన్నదే మర్సీ. ఈ రోజు నుంచి వారిక సంసారముగా కట్టబడబోతున్నారు, భార్య భర్తలుగా, కుటుంబంగా. వారికి మీద ఒంటరి వారు కాదు, వారు ఇద్దరుగా చేయబడబోతూ ఉన్నారు అని. సరే, మంచిది. ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఇచ్చాడు కనుక నేను నన్నుకొని సాటిని సహాయం చేసి ఇలాగ పెళ్లి ద్వారా వారిద్దరిని భార్య భర్తలుగా దత్తపరుస్తున్నాడు. అయిన తర్వాత మూడవ మాటకి ఇప్పుడు మనం వచ్చాము. ఆదికాండం 1:28 దేవుడే యెహోవా వారిని ఆశీర్వదించెను అని మనం చూస్తాము. తర్వాత 27 స్త్రీనిగాను పురుషునిగాను అంటే భార్యాభర్తలుగా చేసి ఆ తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి మన ప్రార్థన జయించాలాగా మర్సీ విషయంలో ఇదే. నేటి వరకు ఒంటరిగా ఉన్న వీరు పరిశుద్ధ వివాహం ద్వారా ఇద్దరుగా భార్యాభర్తలుగా జతపరచబడుతున్న వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబముగా ఉండాలి. అది మన ప్రార్థన. అది దేవుని యొక్క ఉద్దేశం కూడాను అని కనుక ప్రభు ఆ ప్రకారము ఉండా వీరిద్దరినీ సిద్ధం చేయలుగా. దాంపత్య జీవితం పెళ్లిని గురించి బైబిల్లో మనం చూస్తే కొన్ని మాటలు నేను ఉచ్చరిస్తాను. ఆదికాండం 1:28 ఆశీర్వదించబడిన కుటుంబం. రాజగ్రంథం 19:7 సంతోషంతో నింపబడిన కుటుంబం. 13:4 హెబ్రీ పత్రికలో మంచి పేరు, కీర్తి కలిగిన కుటుంబం. అంతేకాదు తర్వాత మనం వస్తే రూతు గ్రంథం 4:9, 10, 11, 12 వర్ధిల్లిన కుటుంబం. కనుక ఈ ప్రకారము ఒక కుటుంబంగా చేయబడిన భార్యాభర్తలు ఇద్దరు వారి కుటుంబ జీవితంలో జీవితాంతం అంటే మరణించే వరకు ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు కలిగి వారు జీవించాలి. దేవుని ఆశీర్వాదంతో, దైవికమైన సంతోషంతో, మంచి పేరు సాక్ష్యం కలిగి, అంతేకాకుండా వర్ధిల్లిన శ్రేష్టమైన అనుభవం వారి జీవితంలో కలిగి ఉండడం చాలా అవసరం. అదే మా ప్రార్థన ఈ యవనస్తుల బిడ్డల ఇద్దరి విషయంలో. ఇక్కడ చేరి వచ్చిన మనం అందరం కూడా అదే ఆశిస్తాము. వారి కొరకై ఈ బిడ్డలిద్దరిని దేవుడి ప్రకారం వారి సంసార జీవితాన్ని ఇలాగూ మరి దీవించుగా కానీ మనం అందరము అపేక్షిస్తాము. సరే, మంచిదే, బాగానే ఉంది. అయితే ఇలాంటి అనుభవం కొరకై కొన్ని నియమాలు వాక్యంలో మనం చూస్తాము. ఈరోజు చూస్తే ఎన్నో కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం లేదు. అంతేకాదు భార్య భర్తల మధ్య ఉండవలసిన సంతోషం కూడా లేదు. కుటుంబాల్లో నెమ్మది లేదు. అంతేకాదు మంచి పేరు లేదు. వారా అంటే అమ్మో వారి గురించి ఏమి మంచి చెప్పుకోలేకపోతున్నారు. 4వ చూస్తే వర్ధిల్లిన అనుభవం లేదు, వృద్ధి పొందిన అనుభవం లేదు. అన్ని విధాలుగా కలవరములు, పోట్లాటలు, విడాకులు, కేసులు, కోర్టులు, నానా రకాలైన పరిస్థితులు నేడు మన దేశంలోనే కాదు మానవాళి అందరి జీవితాలు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తే చాలా విచారకరం. అయితే ఒక పురుషుడు, స్త్రీ భార్యాభర్తలుగా చేయబడిన తర్వాత దేవుని ఉద్దేశం ఏంటో నేను మీకు కొన్ని మాటల్లో చెప్పాను. అలాంటి అనుభవం మీరు కలిగి ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వారు ఎంతోమంది భార్యాభర్తలుగా చేయబడిన వారు ఉన్నారు కదా. ఈ రోజున మీరిద్దరూ భార్యాభర్తలుగా చేయబడి కుటుంబంగా కట్టబడుతున్నారు కదా. ఇలాంటి అనుభవం మన జీవితంలో కలిగి లేకపోతే వివాహం అనేది ఫెయిల్యూర్, అంటే వివాహము మరి సరైన విజయవంతంగా లేదు అని చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమైన భాగాలు మరి వివాహం విజయవంతమైనది ఉండాలంటే, వివాహం ఈ ఉద్దేశంతో కూడిందిగా ఉండాలంటే, ఈ వివాహ జీవితం భార్యాభర్తలు తల్లిదండ్రుల మధ్య ఎంతో సంతృప్తినిచ్చేదిగా ఉండాలి అంటే నియమాలు ఏంటివి అని. అందుకనే నేను 3-4 సంగతులు క్లుప్తంగా చెప్తాను. ఒకటి,
అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుటకు, కాబట్టి ఇలాంటి ఆశీర్వాదం మన జీవితాల్లో దేవుడు మనకి ఇవ్వాలంటే, సంతోష సమాధానాలు, మంచి ఖ్యాతి, పేరు, వర్ధిల్లిన అనుభవం దేవుడు మన జీవితాలు ఇవ్వాలి అంటే అవుతుంది. లోకంలో ఏ వెనుకటి చరిత్ర కలవారైనప్పటికీ వారందరూ పాపలోనే జన్మించి పాపలోనే జీవించుతూ ఉన్నారు. మన దేశంలో ఉన్నతమైన కుటుంబంగా ఎంచబడే, సనాతన కుటుంబం అని చెప్పబడే, బ్రహ్మజ్ఞులు అని పిలువబడే బ్రాహ్మణులు సహా మనల్నేమో శుద్రులు అంటారు, అంటే అంటరాని వారు అంటారు వారు. అలాంటి వారు సహా పొద్దున్నే లేచి స్నానం చేసి బడి కట్టుకొని ఏమంటున్నారు, నేను పాపని, నేను పాపలో పుట్టాను, నేను పాపాత్మని అని వారు ఒప్పుకుంటున్నారు. కనుకనే పిల్లరా, మనము ఏ వెనుకటి చరిత్ర కలవారమైనప్పటికీ మనం పాపంలో జన్మించాము, మనం పాపంలో జీవిస్తున్నాము. ఈ పాపమును బట్టి మనకు మేలు, ఆశీర్వాదం కలగకుంది. ఇర్మియా గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము అని ప్రభువైన దేవుడు తన ప్రవక్త ద్వారా బహు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మళ్లించబడడానికి ఎలాగో మళ్లించబడతాము అని చాలాసార్లు ఎన్నో ఆచారములు, కార్యకలాపములు అనేకం ఎవరికి తగ్గట్టు వారు చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకోవడానికి. అయితే దైవ గ్రంథములన్నీ చెప్తాయి. ఏమని చెప్తాయి? అందుకనే మన కవులు పోలీసులు ఏం చెప్పారు? ఆత్మశుద్ధి లేకుండా ఆచారం ఎందుకు, బాండవ శుద్ధి లేకుండా పాకం ఎందుకు, చిత్తము శుద్ధి లేకుండా ఆయా రకాలైన ఆచారాలు ఎందుకు, ప్రార్థన పూజలు ఎందుకు అన్నారు. అందుకనే మనిషి తన ఆధీనంలో లేదు, తన జన్మ కర్మ పాపముల నుంచి తిరగడం అనేది. బైబిల్లో చక్కని సాదృశ్యం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథంలో అక్కడ ప్రభువైన దేవుడి మాట్లాడతాడు. 13వ వచనంలో కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా, చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? చెప్పండి ఇప్పుడు మీరే. చిరుతపులి అంటే మేము చూడలేదు అంటారేమో. చిరుతపులి పిల్లిలాగానే ఉంటుంది దాదాపు. పిల్లికి ఎలాగైతే మచ్చలు ఉంటాయో అలాగే దానికి ఉంటున్నాయి. కాబట్టి పిల్లి పుట్టుకతో వచ్చిన మచ్చలను తాను మార్చుకోగలదా అని, అది మార్చుకోవడం సాధ్యం కాదు. ఏమి చేసినా మార్చుకోలేదు. అందుకే దేవుడు అన్నాడు, అలాగైతే కీడు చేయటకు అలవాటు పడిన మీరును మేలు చేయ బలపడదు. కనుకనే గుడికి చర్చిలకు పోవడం, లేకపోతే ఏదో గుళ్ళకు పోవడం, ఏదో యాత్రలు జాతులు ఆయన రకాల కార్యకలాపాల ద్వారా నేను పాపిని, నేను మారుతాను అని అనుకోవడం, లేకపోతే నా పాపం పోతుంది అనుకోవడం భ్రమ. అది సాధ్యం కాదు. అయితే దేవుడే చేశాడు ఆ కార్యం. అందుకని ఇక్కడ ఆ మాట రాయబడింది. ఏమన్నాడు? దేవుడు ఆయన తన సేవకుని పంపించాడు. సరే, పంపించి ఏం చేశాడు అనేది అంటే బైబిల్ చెబుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చెందించబడకుండా పాపం తెచ్చాడు. నా మటుకు నేను కూడా నా వయసులో 16 సంవత్సరాల వరకు ఇలాగా పాప పరిహారం కొరగా రక్తం చిందించినటువంటి వాడిని. మాది కడప జిల్లా ఓ చిన్న గ్రామం, ఇలా ఒక అనుకోండి. అయితే చిన్ననాటి నుంచి జన్మించి అలవాటు ప్రకారం చేసే కార్యకలాపాలను ఏమీ తక్కువ. మా నాన్నగారి భక్తుల గురించి ఒక మాట చెబితే, ఆయన పూజ చేసి
అంటే చేయడానికి పోయేది పనికిమాల పని. అయితే ఆ పనికిమాల పని చేయడానికి పోయినప్పుడు చేసేదేంటి? ఆ తృప్తి, నేను దేవుని మొక్కున్నాను, పూజ చేశాను, పలారం పంచిపెట్టి పోతున్నాను కాబట్టి నాకు డబ్బులు దండిగా వస్తాయనుకున్నాను. ఆఖరి 70 ఎకరాల పొలం 35 ఎకరాలు దిగిపోయింది. డబ్బులు రావడం కాదుగా ఉన్నది కాకపోయింది. అంటే మనిషి అంటే ఏదో ఇలాంటి కార్యక్రమం, వ్యవసాయం చేసే పనిముట్లు కూడా అది మా భక్తి కనుక ఇలా ఉండేమే కాదు. చివరికి సంవత్సరానికి ఒక పర్యాయము, ప్రతి సంవత్సరం నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను వేటపోతులు బాగా మేపేవారు. ఆయన తర్వాత ఆ ముద్దల అని ఒక జాతర వస్తుంది ఆ దినమున, ఈ మార్చి నెలలోనే. అప్పుడు బ్యాండ్ మేళంతో ఊరేగింపుగా ఒక వేటపోతును 3 నాపురాలు తీసుకొని కడిగి శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు నూలు పోగులు వేసి దాన్ని నరికేవారు. మా సాకులోడు చేత నరికించేవారు. అంటే ఒక్క దెబ్బతో, వేటకొడవలతో వేస్తే ఒక్క దెబ్బతో ఆ తల తీగి కింద పడుతుంది. 2 వేదానికి అది ఆ తలకాయ 4 కొరుకొని ప్రాణం పోతుంటే మా సాకులోడు, అయ్యా రెడ్డి గారు తల్లి పలికింది అనేవాడు. తల్లి పలికిందంటే ఓ పద అయితే పర్వాలేదు, దేవుడు పలికాడు. బ్యాండ్ మేళంతో మళ్ళీ ఊర్లోకి వచ్చి ఆ దినమంతా దాన్ని తినేవాళ్ళు. మరుసటి రోజు ఇంకొక వేటపోతుంది. పశువులన్నీ బయట కట్టేసి అంత శుభ్రం చేసి గాడి దగ్గర అక్కడ నలుగేసేసి, నలుగులో నిండుకుండా జొన్ననం తీసుకొని 3 గోపురాకారాలు చేసి పసుపు కుంకుమ పెట్టి నూలు పోగులు వేసి మా కాకులోటు నరకడం కాదు, కత్తితో గొంతు కోపించి ఒక్క బొట్టైనా రక్తం కింద